ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ నా వందనాలండి. ఈరోజు బైబిల్ ధ్యానంలో సామెతలు 17 అధ్యాయం 20వ వచనం నుంచి 24వ వచనం వరకు మనం చదువుకుందాం. కుటిల వర్తనుడు మేలు పొందడు, మూర్ఖముగా మాటలాడువాడు కీడులో పడును. బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును. తెలివి లేనివాని తండ్రికి సంతోషము లేదు. సంతోషము గల మనసు ఆరోగ్య కారణము. నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. న్యాయ విధులను చెరుపుటక్కై దుష్టుడు ఒడిలో నుండి లంచము పుచ్చుకొనను. జ్ఞానము వివేకము గలవాన్ని ఎదుటనే ఉన్నది. బుద్ధిహీనుని కనులు బూదిగంతములలో ఉండును. ఈ యొక్క వచనములు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నారంటే, మనము బుద్ధిహీనముగా తెలివిలేనిగా మనము ఎన్నడూ కూడా మూర్ఖంగా ఉండకూడదు. న్యాయముగాను తండ్రిని సంతోషపరచువారిగా మనం ఉండాలని ఈ యొక్క వచనములు తెలియచేస్తూ ఉన్నాయి. గాడ్ బ్లెస్ యూ పిల్లలు. గాడ్ బ్లెస్ యూ.